యెరెమీయా 32వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. జెర్మయా చాప్టర్ 32 వర్స్ 17. యెహోవా ప్రభావ సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనదేదియూ లేదు. సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా. ఆయన గురించి చెప్తూ, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనదేదియూ లేదు. ఆఖరిగా ఏమన్నాడు? నీకు అసాధ్యమైనదేదియూ లేదు. అందరూ చెప్పండి, నీకు అసాధ్యమైనదేదియూ లేదు. దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ టు యూ. నీకు అసాధ్యమైనది ఏది లేదు. పక్కన వాళ్ళతో చెప్పండి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. చెప్పండి, నథింగ్, నథింగ్, ఎవ్రీథింగ్, 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 వాట్ ఎవర్ యూ హ్యావ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. దేవుడు అసాధ్యము అనంటే ఏంటి అనంటే సాధ్యము కానిది అని అర్థం. అసాధ్యము అనంటే మనము చేయలేనిది అని అర్థం. అసాధ్యమైనది అనంటే మన వల్ల కానిది అని అర్థం. అసాధ్యమైనది అనంటే మనము సాధ్యము కానిది, మనతో కానిది, మన వల్ల కానిది, మన చేత కానిది, మన యొక్క బలము బట్టి, మన శక్తిని బట్టి, మన జ్ఞానమును బట్టి చేయలేనిది అసాధ్యము. అసాధ్యము. దేవుడు అంటున్నాడు, దేవుని గురించి చెప్తూ భక్తుడు అంటున్నాడు, ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేత చాచిన బాహు చేత భూమి ఆకాశమును సృజించిన వాడా, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. యెరెమీయా 32వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. 32వ అధ్యాయం 26, 27 ఇప్పుడు దేవుడే చెప్తూ ఉన్నాడు. దేవుడే ఈ మాట సెలవిస్తూ అంటూ ఉన్నాడు. యెరెమీయా 32:26. అంతట యెహోవా వాక్కు యెరెమీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నేను యెహోవాను. ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తూ ఉన్నాడు. గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ సేయింగ్, ఇట్స్ నాట్ అబౌట్ ఎ ప్రాఫిట్ రివీలింగ్ అబౌట్ గాడ్. ఇందాకైతే ఒక ప్రవక్త చెప్పింది విన్నాము, ఇప్పుడైతే దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అయినదైననుండునా అని అంటూ ఉన్నాడు. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనను ఉండునా అని అంటూ ఉన్నాడు. గాడ్ ఈస్ టుడే క్వశ్చనింగ్ యూ. నిన్ను నన్ను ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు మీ, సేస్ ద లార్డ్. హల్లెలూయా. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని క్వశ్చన్ మార్క్ పెడుతూ ఉన్నాడు. ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు మీ, సేస్ ద లార్డ్. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ప్రియులారా. దేవునికి సమస్తము సాధ్యమే. అసాధ్యమైనది నీ జీవితంలో సాధ్యపరచువాడు దేవుడు. సమస్తము నెరవేర్చువాడు దేవుడు. You know, whatever is failure in your life, God will make it a successful thing in your life. నీ జీవితంలో ఇప్పటిదాకా ఎలాంటి ఓటమి కలిగి ఉన్నావో, ఎలాంటి ఓటమి కలిగి నువ్వు బాధపడుతూ ఉన్నావో, ఈ రోజున దేవుడు చెప్తూ ఉన్నాడు, I will ensure that you are victorious in your life. Hallelujah. You might be thinking that, it is too hard for you. నాకు కష్టం అనుకుంటున్నావు, నా వల్ల కాదు అనుకుంటున్నావు. I have got this pain carried, take this as an inheritance. నేను ఆ పోయిన సంవత్సరంలో నుంచి అది ఒక శేషముగా నేను తీసుకున్నాను. Whatever is residue in last year, I have carried away this in 2025. I have carried that pain, I have carried that burden, I have carried the same pain and agony. There is nothing changed in my life.
టుడే యూ మైట్ బి ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఈ రోజు నువ్వు అడుగుతూ ఉన్నావేమో. దేవుడు అంటూ ఉన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉండునా అని అంటూ ఉన్నాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉండునా. మీరే చెప్పండి, ఏదన్నా ఉండునా అని దేవుడు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీకు అసాధ్యంగా అనిపించి, ప్రభా కాదు, నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, నా వల్ల కాదు, నేను చేయలేను అని అనుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, అసాధ్యమైనది నాకు ఉండునా అని అంటున్నాడు. అసాధ్యమైనది నాకు ఉండునా. ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ, సేస్ ద లార్డ్. ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ? It could be hard for you. It could be hard for you to, tackle that situation. నీకున్న పరిస్థితులను నువ్వు ఆ పరిస్థితులను జయించలేక, ఆ పరిస్థితుల గుండా వెళ్ళలేక, ఆ పరిస్థితులను డీల్ చేయలేక నువ్వు ఈరోజు చాలా దిగులు పడుతూ ఉన్నావేమో. దేవుడు అంటూ ఉన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉండునా అని చెప్తూ ఉన్నాడు. నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉండునా. ఈరోజు దేవుడు ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నాడు. ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ ఇంపాసిబుల్ ఫర్ మీ? నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉండునా? నీ అనారోగ్యమా, నీ అప్పులా, నీ బాధల, నీ కుటుంబంలో ఉన్న గొడవల, నీ కుటుంబంలో ఉన్న కష్టాల, ఇబ్బందుల, ఇరుక? నాకు అసాధ్యమైనది ఏది లేదు. నాకు అసాధ్యమైనది ఏమన్నా ఉండునా అని దేవుడు ఎదురు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తూ ఉన్నాడు, నాకు అసాధ్యమైనది, నేను మీకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నీకు అసాధ్యం అనుకుంటున్నావా? నేను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉండునా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ వాగ్దానమా నా జీవితంలో నెరవేరుతుందా? ఈ వాగ్దానం నా జీవితంలో కలుగుద్దా? అసలు ఈ వాగ్దానం కలిగితే, ఇదిగో నేను మనగలుగుతా, ఈ వాగ్దానం కలిగితే, అబ్బా అసలు దేవాన్ని నీకు నమ్మకంగా సేవ చేస్తానయ్యా, ఈ వాగ్దానం కనుక నా జీవితంలో నెరవేరితే నిన్ను వదలనయ్యా, ఈ వాగ్దానం కనుక నా జీవితంలో నెరవేరితే నీ కొరకు ఏదో చేస్తానయ్యా, నువ్వు ఒడంబడికలు చేసుకుంటాము. దేవుడు అంటున్నాడు, నువ్వేదో చేస్తావని నేను చేస్తానంటలేదు, నువ్వేదో ఇస్తావని నేను చేస్తానంటలేదు, నువ్వేదో తెస్తావని నేను చేస్తానంటలేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నేను చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. It is not because that you are due something to God. It is not that you have promised something to God that I will give you if you do something. There is a transactional business which you are talking about the Lord. But God is saying, in spite of all those promises, I am doing this because I love you, says the Lord. Hallelujah. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక. మనము బంధువులు గిఫ్ట్లు ఇస్తూ ఉన్నప్పుడు, మిత్రులకు గిఫ్ట్లు ఇస్తూ ఉన్నప్పుడు, వెల్ యు ఆర్ గివింగ్ గిఫ్ట్స్, ఏం చేస్తాం మనం? జనరల్లీ దే విల్ గివ్ ఎ గిఫ్ట్. వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, వెన్ దేర్ బర్త్డే కమ్స్, వాట్ యూ విల్ డూ? మనకి కనీసం ఒక 5,000 ఖర్చు పెట్టారు, సో 5,000 వాళ్ళు ఖర్చు పెట్టారు. 5,000కి కనీసంగా అక్కడన్నా దాని కొంచెం పైనన్నా ఇవ్వాలని ట్రై చేస్తాం, లేకపోతే బాగోదు, ఏమనుకుంటారు. There is a transactional thing, it is a kind of giving and taking. ఇవ్వకపోతే బాగోదేమో, ఇస్తే ఏమనుకుంటారో, తక్కువ ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారో, లాట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ ఇన్ యువర్ మైండ్. బట్ God doesn't have any obligations. దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు నమ్మకంగా ఉంటావా ఉండవా? అదొకటే అడుగుతున్నాడు. ఉంటావా ఉండవా అనేది నీ ఇష్టం, కానీ నేను ఈ కార్యము నేను నెరవేరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. నాట్ బికాస్ యూ హ్యావ్ ప్రామిస్ సంథింగ్, నువ్వు నాకేదో చేస్తావని, నాకేదో ఇస్తావని, నువ్వు నాకేదో పెద్ద కార్యాలు చేస్తావని కాదు. నీ కన్నీటిని నేను చూశాను, నీ జీవితంలో నేను కార్యం చేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తిరిగి ఏమి కోరుకోడండి. తిరిగి ఏదన్నా ఇస్తే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ యూ విల్ గివ్ టు గాడ్. గాడ్ విల్ నెవర్ థింక్ దట్ ఓకే నేను ఇచ్చాను కాబట్టి అది చేస్తున్నాడు అనుకోడు దేవుడు ఎప్పుడు. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ దట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ, it is your business, but God doesn't think, because God thinks that He loves me, that's why He is serving me. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని కనపరచదును అని అన్నాడు. ఎందుకు కనపరుస్తానన్నాడు?
ఎందుకు తప్పిస్తానన్నాడు? అతను గొప్ప చేసి దీర్ఘాయువు చేత అతను ఆ రక్షణ అంతయు అతను చూపిస్తానని ఎందుకన్నాడు? అతడు నా నామమును ఎరిగను గనుక, అతడు నన్ను ప్రేమించును కనుక. బికాస్ హీ లవ్డ్ మీ, ఐ విల్ డూ ఇట్ టు హిమ్. It is not because I know he is giving. It is not because I know he is serving something. నేను ఏదో చర్చ్లో ఏదో చేస్తున్నాను, నేను కానుకరిస్తున్నాను, అది చేస్తాను, ఇది చేస్తున్నాను, ఇవన్నీ నువ్వు అనుకునే మాటలు. కానీ దేవుడు అనుకుంటున్నాడు, నువ్వు ఏమనుకున్నా ఏమనుకోకపోయినా, ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా, దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇచ్చేది ఇచ్చి తీరుతాను అని అంటున్నాడు. హల్లెలూయా. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? నాకు అసాధ్యమైనది ఏదన్నా ఒక్కటి చూపించండి, నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా? నాకు సమస్తము సాధ్యమే అని దేవుడు చెప్తూ ఉన్నాడు.